నా పేరు స్టీవెన్. చెప్పండి. స్టీవెన్ కాదు, నా పేరేం పేరు స్టీవెన్. అసలు యాక్చువల్గా పూర్తి పేరు అయితే అలెగ్జాండ్రియో గిసపాంటోనియో ఎనాస్థీషియో వాల్టర్ ఇగ్నోషియస్ స్టీవెన్ నోక్లే. అది అసలు పేరు. చెప్పండి ఎవరన్నా. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను నేను. హాస్పిటల్కి వెళ్తే చీటీలు రాసేప్పుడు పేరు అడిగింది. పేరు అడిగితే స్టీవెన్ అని చెప్పారు. ఆవిడ తెలియక పూర్తి పేరు చెప్పాలన్నాను. నేను అన్నాను, చెబితే నువ్వు రాయలేవమ్మా అన్నాను. అంటే ఇప్పుడు అన్నది, నా మొహం చూస్తే పేరు రాయలేదని కనిపించాను నీకు, చదువుకోలేదు అనుకుంటున్నావా, ఉద్యోగం ఎలా చేస్తాను అనుకుంటున్నావా, నానా మాటలు అనేస్తుంది నన్ను. అప్పుడు నేను అనుకున్నాను మనసులో, ఈవిడ పని మా చెడ్డది ఉంది, సరే రాసుకోతే ఎలా అన్నాను. చెప్పాను అదే, మరి గీరగాను రాసుకో అన్నాను. అంటే అలెగ్జాండ్రియో గిసపాంటోనియో ఎనాస్థీషియో వాల్టర్ ఇగ్నోషియస్ స్టీవెన్ నోక్లే అన్నాను. అంటే పేరు చెప్పమంటే పద్యమాపు చెప్తున్నావేంటి బాబు, పేరు చెప్పమంటే పద్యమాపు చెప్తున్నావేంటి అంటుంది. మరి అదేనా పూర్తి పేరు రాస్తావా రాయవా అన్నారు. నీకు దండం బాబోయ్ అన్నది. మరి నా మొహం చూస్తే పేరు రాయలేదని కనిపిస్తాను రాయనన్న. బాబు ఎంత పడుకుంటుంది అనుకోలేదు బాబోయ్ అంటుంది. దేవుని బిడ్డలారు ఎవరు పలకట్లేకపోతున్నారని నేనే తీసి కట్ చేసి పడేశాను. అప్పుడు చెప్పాను ఆవిడికి, మా ఆవిడికే రాదు నా పేరు ఇప్పటికి, నువ్వేం రాతావు అన్నాను. దేవుని బిడ్డలారా అందుకని పలకలేకపోతారని చెప్పి చిన్నగా కట్ చేసి స్టీవెన్ అని పెట్టుకున్నా. బాగుంది అది. అలా పలకండి, అంతేగాని విశాఖపట్నం వచ్చాడు పాస్టర్ గారు నల్లగొంటాడు ప్రభా, ఆయన దీవించిన ఆయన ఇలా కనకండి. పేరు ఎట్టు పలకండి అమ్మ, మీకు దాన్ని పెడతానా. నర్సాపురం మా సొంత ఊరు. ఏంటంటే నర్సాపురం దగ్గర ఆగర్తిపాలెం అనే ఒక పల్లెటూరు మాది, బాగా పల్లెటూరు. పల్లెటూరు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేది. మా అమ్మగారు మా నాన్నగారు స్కూల్ టీచర్స్, ఇద్దరు కూడా టీచర్స్ పనిచేసేవారు. మేము 7 పిల్లలం. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఏముండేదంటే, పెద్ద అయిన తర్వాత ఏది ఏమైనా 600 నేను సగం చెప్తాను, మీరు సగం చెప్పాలన్నా. 600 106 ఇంగ్లీష్ మాత్రం దొరగారులా మాట్లాడాలనుకున్నాను. డిసైడ్ చేశాను చిన్నప్పుడే అని అనుకునేవాడు. కానీ చదువుకునేదేమో దుంపలబడి, మామూలు దుంపలబడి కాదు, చాలా ఘోరమైన బడి. నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా ఆశ ఉండేది. ఆ ఆశని బట్టి ఏం చేసేవాడంటే, నేను పల్లెటూరు కదా, పొలాల్లోకి వెళ్ళిపోయి ఓ బెత్తం తీసుకుని తుప్పలకు చెప్పేసేవాడిని ఇంగ్లీష్. తుప్పలతోటే కీస్ బీస్ అని ఉంటుందే. ఇంగ్లీష్ కాదు అది, ఇంగ్లీష్లాగా ఉండేది అంతే. ఒకసారి హోంవర్క్ ఇచ్చేవాడిని తుప్పలకి, డిక్టేషన్ చెప్పేవాడిని. పేపర్ దిద్దినట్టు దిద్ది తప్పులు రాశారని కొట్టేవాడిని. తుప్పలనే ఎప్పటికైనా సరే ఇలాగ అవ్వాలని ఆశ. ఎవడన్నా వచ్చి చూసాడు అనుకో, వీడు పిచ్చాడు అనుకుంటారని కర్ర కింద ఆడించేవాడిని. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత తుప్పలను కొట్టడమే. ఇలాగ అయిన తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నర్స్పూర్ డిగ్రీ కాలేజీలో, వైఎన్ కాలేజీలో మా ప్రిన్సిపల్ గారితో అన్నాను, సార్ నాకు ఇంగ్లీష్ స్కాలర్ అవ్వాలని ఉందండి, కనుక మన కాలేజీలో స్పెషల్ ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేయండి అన్నాను. అంటే మా ప్రిన్సిపల్ గారు అన్నారు, ఒరే మామూలు ఇంగ్లీష్కి దిక్కులేదు అదవా, మళ్ళీ స్పెషల్ ఇంగ్లీష్ ఒకటి ఏంటి, నోరు మూసుకు ఊరుకోరా అన్నాడు. నా పని నీరు గారిపోయింది. ఎలాగ నా ఆశ నెరవేరట్లేదని మా ప్రిన్సిపల్ గారిని కనపడినప్పుడల్లా బొరతినేసేవాడిని. అస్తమానం అడిగేవాడిని ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేయండి మన కాలేజీలో. ఒక రోజున విసిగిపోయినా అన్నాడైనా, నీతో పనలేకపోతున్నాను రా, ఓ పని చేయి, ఓ 15 మంది కుర్రోళ్ళని సంపాదించు, గ్రూప్ ఓపెన్ చేద్దాం అన్నాడు. నేను 15 మందిని సంపాదించాను. ఇంటర్మీడియట్లో స్పెషల్ ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్ట్ చేశాను. మనకి ఇదే పిచ్చ కదా. బాగా చదివాను, కాలేజ్ ఫస్ట్ వచ్చింది. తర్వాత BA లిటరేచర్ కంటిన్యూ చేసాం దాన్ని. తర్వాత MA ఇంగ్లీష్ లిటరేచర్కి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ అమెరికన్ లిటరేచర్ స్పెషలైజ్ చేశాను. MA ఇంగ్లీష్ అయిపోగానే వచ్చేసాను. వచ్చి రాగానే నాకు ఇంకా రిజల్ట్స్ రాకముందే, నీకు రిజల్ట్స్తో పని లేదని చెప్పేసి మా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ ఇచ్చేశారు నాకు. నేను చిన్నప్పటి నుంచి ఏ కళ అయితే కన్నానో ఆ కళ నెరవేరిపోయిందండి.
ఇంకా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ వచ్చేసింది. నాకు టీచ్ చేసిన టీచర్స్ ఏమో ఇంటర్మీడియట్ టీచ్ చేసేవారు, నాకేమో డిగ్రీ టీచ్ చేయమని ఇచ్చారు. చేస్తున్నాను. ఇంకెప్పుడైతే పిల్లలు దొరికారో తుప్పలో మానేశాను. ఇంకా స్టూడెంట్స్ చెప్తున్నాను, నా కళ నెరవేరిపోయింది. మా నాన్నగారు కూడా ప్రార్థన చేశారు చాలా కాలం. దేవా, నా కుమారుల్లో ఒక కుమారుణ్ణి ఆంగ్ల భాష ప్రావీణ్యునిగా చేయమని మా నాన్నగారు చాలా కాలం ప్రార్థన చేశారు. ప్రభువు ఆ ప్రార్థన విన్నాడు. దేవుడు నన్ను కనికరించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఉద్యోగం వచ్చేసిన తర్వాత మా అమ్మతో అన్నాను, అమ్మ చదువు అయిపోయింది కదటే, ఉద్యోగం కూడా వచ్చేసింది కదా అమ్మ, పెళ్లి చేయమ్మా అన్నాను. ఇదే నవ్వుతారేంటి? ఇప్పుడు చదువు అయిపోయినాక ఉద్యోగం నెక్స్ట్ ఏంటి? లోకంలో నొక్కనే చేసుకున్నట్టు నవ్వుతారేంటి? ఇది బాగుంది, అది బరే వాళ్ళగా ఉన్నారు. మా అమ్మని అడిగారు, అమ్మ మరి చదువు అయిపోయింది కదటే, ఉద్యోగం కూడా వచ్చేసింది కదమ్మా, పెళ్లి చేయమ్మా అన్నాను. అంటే మా అమ్మ అన్నది, ఒరే నీకు పెళ్లి చేయాలంటే నువ్వు పని చేయాలన్నది. ఏంటమ్మా అన్నాను. మీ నాన్న నేను చిన్నప్పుడు నిన్ను పని అమ్మాయికి అప్పగించి మేము స్కూల్కి వెళ్ళిపోతే అది నేను ఎత్తుకోవడం మానేసి అది ఆడుకుంటుందంట. నువ్వు తప్పడడుగులు వేసుకుంటూ వెళ్ళి కాల్లో పడిపోయావు. కాల్లో పడిపోయి కొట్టుకెళ్ళిపోతుంటే ఒకడు చూసి దూకి నిన్ను రక్షించాడు. ఆయన నువ్వు తీసుకొచ్చి నాకు చూపించి ఆడికి బట్టలు ఎట్టి ఆడి కృతజ్ఞత చెప్పి అప్పుడు చెప్తే అప్పుడు నీకు పెళ్లి చేస్తాను. నేనన్నాను, నా పెళ్లికి ఆడికి లింక్ ఎట్టేవంటే బాబు ఆడు బతికాడో చచ్చాడో, ఆడు చచ్చిపోతే ఇంక నా పెళ్ళి అవదా అని మనసులో అనుకుని నువ్వు వాడిని తీసుకురావాలి, నాకు చూపించాలి, ఆడి కృతజ్ఞత చెప్పాలి నువ్వు అన్నది మా అమ్మ. పోనీ అడ్రస్ చెప్పన్నాను. చెప్పింది పలానా ఊరు, ఆడి పేరు దాసు అని చెప్పింది. మా సైకిల్ వేసుకుని మంచి ఎండాకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లు తాళం వేసి ఉంది. ఆ పక్క ఇంటి వాళ్ళని అడిగాను, అమ్మ దోసగాడు ఎక్కడికి వెళ్ళాడని. ఆడు కోళ్ళు అమ్ముకుంటున్నాడు, సంతకి వెళ్ళిపోయాడు అన్నారు. కొమ్మ ఉంచేసాడు రా అనుకున్నాను. కోళ్ళు అమ్ముకుంటున్నాడా, సంతకి వెళ్ళిపోయాడా, సంత ఎక్కడ అన్నాను. అదేదో ఊరి పేరు చెప్పారు. మంచి ఎండాకాలం సైకిల్ మీద వెళ్ళిపోయిన అడిగి ఈ పెళ్లి మూమెంట్ మీద నాకు ఎండకిండ తగలట్లేదు, తెలియట్లేదు. మంచి స్పీడ్గా తొక్కేస్తున్నాను ఎండకి. సైకిల్ మీద తొక్కేసి మొత్తం మీద సంతకి వెళ్ళిపోయాను. సంత అంతా ఎదుగుతున్నాను సైకిల్ స్టాండ్ వేసి. ఎవడన్నా కోళ్ళు అమ్మి కూడా కనపడతాడే వారు. ఎదుగుతుంటే ఒకడు సంకలో కోళ్ళెట్టి తిరుగుతున్నాడు. అమ్మ ఈడే దోసగాడు అయి ఉంటాడని అడి దగ్గర, పాప నీ పేరు దోశ అన్నాను. దోశేనండి అన్నాడు. మీది పలానా ఊరా అన్నాను. ఆ ఊరేనండి అన్నాడు. నీ పలానా టీచర్ గారు తెలుసా అన్నాను. అయ్యో తెలియపోవడం ఏంటండి బాబు, వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడు అన్నాడు. మరి వాళ్ళకి చాలామంది పిల్లలకి అందులో పిల్లడు కాళ్ళడిపోతే తీసేవాడి కదా అన్నాను. నేనే తీసానండి అన్నాడు. ఆడిని నేనేరా బాబు అన్నాను. అయ్యి బాబు ఎంత అయిపోయినట్టున్నాడా, మరి 25 ఏళ్ళకి అయిపోమా, తీసినప్పుడు సంటి కూసిలాగా ఎలా ఉంటామా, అయ్యి బాబు ఎంత అయిపోయారండి ఇలాగ వచ్చారండి అంటున్నాడు. నేను అన్నాను, మనసులో అనుకున్నాను, నా పెళ్ళికి నీకు లింక్ ఎట్టిందిరా, మా అమ్మ నిన్ను టీచర్ గారు రమ్మన్నారు అన్నాను. నేను టీచర్గా తీసుకురమ్మన్నారు అన్నాను. మరి కోళ్ళు ఏం చేయమంటారని అన్నాడు. బాబు నీకు దండం పెడతాను, ఎవడ కూడా ఇచ్చారు కోళ్ళ, ఎవడొకటి చేత పంపించే ఇంటికంటే ఎవడో పట్టుకుని కోళ్ళు పంపేశాడు. ఆయన సైకిల్ ఎక్కించుకొని తొక్కిని తీసుకొచ్చాను. మా అమ్మాడిని చూసి చాలా హ్యాపీ అయిపోయి, ఒరే దాసు, ఒరే నువ్వు కాల్లో నుంచి తీసినట్టు చూడరా ఎంత అయిపోయాడు దాసు, ఒరే వీడు పెళ్లి చేయమన్నాడరా, నేను తీసుకొస్తే కానీ పెళ్లి చేయను అన్నాడు దాసు, ఒరే నువ్వు కాల్లో నుంచి తీసినట్టు చూసి ఎంత అయిపోయి తీయకపోతే ఏమైపోతాడు పిల్లడు, ఒరే వీడు మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు దాసు, నర్సపూర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేస్తున్నాడు దాసు అని చెప్పి మా అమ్మ పాత ముచ్చట్లన్నీ మాట్లాడుకొని ఆడు బట్టలెట్టి ఏమన్నా అడిగి బోలని డబ్బులు ఇచ్చి అప్పుడు నా పెళ్ళి ఎట్టింది. హల్లెలూయా. అప్పుడు నా పెళ్లి చేసింది. ఈ పెళ్ళి ఎటువంటిది, అదో మా ఇదారి పెళ్ళి ఎటువంటిదంటే నేనేమో విశాఖపట్నం, ఆవిడేమో విశాఖపట్నం, నేనేమో నరసాపురం. ఆవిడేమో అక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ పనిచేస్తుంది. ఆవిడ గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తుంది. నేనేమో నర్సపూర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఆవిడేమో జోన్ 1లో ఉంది, నేనేమో జోన్ 2లో ఉన్నాను. ఈ జోన్ 1లో నుంచి జోన్ 2లోకి ఈవెన్ తేవడానికి సకల ప్రయత్నాలు చేశాను.
ఏమండి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జోన్ 1, అది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జోన్ 2. ఎంత ప్రయత్నం చేసినా జోనల్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ మా ఆవిడ అక్కడ, నేనేమో ఇక్కడ. మా ఆవిడ చూస్తేనేమో ఒకతే కూతురు, వాళ్ళేమో అంత గమ్మున వదలరు. ఇంక నేనేం చేశానంటే చూసి ఇంక ఇదేం కంపెనీ ఇలాగా నేనే రిజైన్ చేసి మా అత్తగారి ఇంటికి ఇల్లరికానికి వెళ్ళిపోయినా. హల్లెలూయా. ఇల్లరికానికి వెళ్ళిపోతే మన పప్పులు ఉడకో కదా. ఇల్లరికంలో ఉన్న మజా అనే పాట కూడా ఉంది అండి. ఇల్లరికంలో కొంచెం బాధ ఉంటుంది. మోసేది ఇల్లరకమే, అందరికంటే భయంకరం ఇల్లరకం యాకోబుది. నాది ఇల్లరకమే. ఇల్లరకం వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ జాయిన్ అయ్యాను. మా ఆవిడ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఇద్దరం కలిసి ఒక ఊళ్ళో ఉద్యోగం చేస్తుంటే ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. ఆగస్టు 15వ తారీఖున మా ప్రిన్సిపాల్ గారు అన్నాడు, ఇండిపెండెన్స్ డే మీద స్పీచ్ ఇవ్వయా అన్నాడు. ఇండిపెండెన్స్ డే మీద మాట్లాడుతున్నాను, జెండా వందనం పండుగ మాట్లాడుతున్న పెద్ద తుఫాను వచ్చేసింది. ఎంత పెద్ద తుఫాన్ అంటే పెద్ద గాలివాన్తో వచ్చేసింది. ఇంకా గాలివానికి కుర్రోళ్ళందరూ కూడా జెండా వదిలేసి ఎక్కడోడక్కడ చెల్లాచెదురు అయిపోయారు. మేము కూడా స్టాఫ్ అంతా పరిగెత్తుకెళ్ళిపోయి తడిసిపోతున్నామని ఓ పాకలో దూరం. ఆ పాక దగ్గరికి సరిగ్గా ఒక బస్సు వచ్చింది. ఆ పాక చూస్తే భయంకరంగా కారిపోతుంది. బస్సు వచ్చిందో బస్సు ఎక్కాను. ఆ బస్సు వెళ్ళి విశాఖపట్నంలో చర్చి దగ్గర ఆగింది. ఆ చర్చి దగ్గర దిగి అక్కడ రిట్రీట్ అవుతుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు వాక్యం చెబుతున్నారు. ఆ వాక్యం ఏంటంటే, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండుచుండలేదా అనే అంశం మీద మాట్లాడుతున్నారు. ఎమ్మాయి గ్రామానికి వెళ్ళినటువంటి వారితో పునరుత్థానుడైన తర్వాత యేసు ఆ మార్గంలో వెళ్తున్న వారితో మాట్లాడుతున్న సందర్భం. ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మండుచుండలేదా అని మాట్లాడుతుంటే, అభిషేకంతో నా హృదయం మండింది, దేవునికి స్తోత్రం కలుగునగా. నేను దేవుని ఆత్మచేత తాకబడ్డాను, మారు మనసు పొందాను. హల్లెలూయా. ఏం పొందాను? మారు మనసు పొందాను, రక్షణ భాగ్యం పొందుకున్నాను. దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని కొరకు జీవించడానికి నా హృదయాన్ని అప్పగించాను, ప్రభువుని ఆహ్వానించాను, దేవునితో నిబంధన చేసుకున్నాను. ఇక ఎక్కడ లేనటువంటి ఆనందం వచ్చేసింది నాకు. గాలిలో తేలిపోతున్నంత సంతోషం ఉండేది. ఇలాగ జరుగుతూ ఉండగా ఇక అక్షరాలు కనపడే వెలుగు వస్తే బైబిల్ చదువుకునేవాడిని, దేవుణ్ణి బాగా సేవించేవాడిని. మా చర్చిలో అందరికంటే ఎక్కువ నేనే చదువుకున్నాను. అందరికంటే ముందు నేనే వచ్చి అన్ని ఏర్పాట్లు చేసేవాడిని. అన్నీ పాస్టర్ గారు వచ్చినట్టుగా అన్నీ రెడీ చేసేవాడిని. ఇలాగున దేవుణ్ణి సేవిస్తూ ఉంటుండగా నాకు ఒక దినాన్ని పిలుపు స్వరం వినబడింది. ఏమని స్వరం అంటే, మై సన్, సెగ్రిగేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎవాంజలిజం. నా కుమారుడా, సంపూర్ణ సేవకుని నీవు సమర్పించుకోమని ఒక స్వరం వినబడితే, దేవుని స్వరం, ఇక ఆనందం తట్టుకోలేక పరిగెత్తుకెళ్ళి మా ఆవిడికి చెప్పాను, జానీ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని స్వరం విన్నాను అన్నాను. అంటాడు మా ఆవిడ, ఏం చెప్పాడు దేవుడు అన్నది. దేవుడు నన్ను పరిచర్యకి, దేవుని సేవకు రమ్మంటున్నాడు అన్నాను. అనగానే మా ఆవిడ సేవ లేదు, జావా లేదు, మాట్లాడు కూరుకోండి అంది. ఎంత స్పీడ్కి వెళ్ళానో అంత స్పీడ్గా వెనక్కి వచ్చేసాను. మెచ్చుకుంటుంది కాబోలనుకు పరిగెత్తుకెళ్ళి చెప్పాను, దేవుడు సేవకు రమ్మన్నాడని. ఒకటే మాట అంది, ఏముంది? సేవ లేదు, జావా లేదు, మాట్లాడు కూరుకోండి. నేను గాలి తీసినట్టు అయిపోయిందని వచ్చేసి, ప్రభా మా ఆవిడతో చెప్పాను, ఆయన నువ్వు రమ్మన్నావని. ఇలాగ సేవ లేదు, జావా లేదు అంటుంది తండ్రి, ఉద్యోగం చేసుకోమంటుంది నాయన, నువ్వు పని చేయి తండ్రి, మా ఆవిడతో మాట్లాడిన ఆయన అన్న. దేవుడు అన్నాడు, నేను మాట్లాడినా అన్నాడు. ఏ నాయన ఎందుకు మాట్లాడవా అన్నాను. అంటే ఆయన అన్నాడు, అబ్రహాముని పిలిచినప్పుడు శారంతో చెప్పానంటే ఆ శారం వెనకాల వెళ్ళిపోవడమే అన్నాడు. నేను అన్నాను, ఆ శారములు వేరు, ఈ శారములు వేరు, నాకెక్కడ, నాగలోకం ఎక్కడ తండ్రి, ఆ రోజులు ఎక్కడ, ఈ రోజులు ఎక్కడ, వాళ్ళు ఎక్కడ, వీళ్ళు ఎక్కడ తండ్రి, మాట్లాడిన ఆయన అన్న. ఇలాగే ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా దేవుడు మాట్లాడలేదు ఆవిడతోటి. ఈవిడేమో నన్ను సేవకు పంపట్లేదు. దేవుడేమో పిలిచేవాడు, పిలిచినప్పుడల్లా చెప్పేవాడిని, చెప్పినప్పుడల్లా సేవ లేదు, జావా లేదు, ఇదే మాట. ఇంకో రోజున విసిగిపోయి
ఇలా 2-3 సంవత్సరాలు అయిపోయింది. ఇలా మీకులాగా సభలకు వెళ్ళేవాడిని, సభలకు వెళ్ళి కూర్చునేవాడిని కాసేపు. అందరూ బాగానే వినేవారు. నేను ఒక అరగంట గంట కూర్చుని ఆ పక్క వెళ్ళిపోయి ఏడ్చేవాడిని. ప్రభువా, ఎప్పటికైనా మా ఆవిడ నన్ను వెళ్ళనిస్తుందా సేవకి, ఎప్పటికైనా వాక్యం చెప్తానా, సేవకుండా అవుతానా అని చాలా బాధపడేవాడిని. ఇలాగ అయిపోతుంది. ఇంకో రోజుకి దేవునితో ప్రార్థన చేశాను, ప్రభువా, నువ్వు మా ఆవిడ బాగానే ఉన్నారు, నన్నే చంపేస్తున్నారు, నువ్వన్నా మారు మనసు పొందు, ఆవిడకన్నా మారు మనసు, ఇవి లేకపోతే నేను మాత్రం నలిగిపోతాను. మీ ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారన్నాను. నువ్వును మా ఆవిడ బ్రహ్మాండంగా ఉన్నారు, నన్నే నలిపేస్తున్నారు, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పండిరా మారు మనసు పొందనని దేవుడు అన్నాడు. మేమిద్దరిలో ఎవరమో మారు మనసు పొందాం, నువ్వే పొందాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తక్కువడేటి, మేము ఎవరం పొందాం, నువ్వే మారు మనసు పొందాలి రాబాయ్ అన్నాడు. ఇలా జరిగిపోతుంది. అప్పటికే నాకు ఇంకా ధైర్యం చాలట్లేదు ఉద్యోగం మానేయడానికి. ఒక రోజున మా ఆవిడకి నాకు సెలవు వచ్చింది. మా ఆవిడకి స్కూల్కి వెళ్ళింది. మేడ మీద ప్రార్థన చేస్తున్నాను. వీడు స్కూల్కి వెళ్ళింది, ప్రార్థన చేస్తుంటే ఒక స్వరం మళ్ళీ, మై సన్ యువర్ టైమ్ ఈజ్ అప్ అన్నాడు దేవుడు. నా కుమారుడా, నీ టైం అయిపోయింది అన్నాడు. అనగానే ఇంక చంపేతాడు కాబోలు తండ్రి. టైం ఈజ్ అప్ అంటే ఏంటి? దేవుని కోపం వచ్చేసింది, నా టైం అయిపోయింది కనుక ఇంకా నాకు ఇంక చంపేతాడు కాబోలని ఇంకా నాకు ఈ పరదేశంలో ప్రియులారా ఈ పాటలు, ఈ సమాధి పెట్టి, ఈ స్మారకూటం, ఇవన్నీ జ్ఞాపకం చేతనండి. చంపేతాడు కాబోలు దేవుడు. దేవుని కోపం వచ్చేసిందని ఇంక నాకు భయం వేసి ఇంక దేవుని చేత చంపించుకోవడం కంటే దేవుని మాట వినడం నయం. ఏం జరిగితే జరుగుతుంది అని దేవునితో నిబంధన చేశాను. ప్రభువా, ఇదిగో కాలేజీ మెట్టెక్కితే ఒట్టానని అంతే, ఇక మళ్ళా కాలేజీ చుట్టుపక్కలకి వెళ్ళను ఆయన, నీకంత కోపం రప్పించేసి మేము బతకలేము తండ్రి అని చెప్పేసి ఆమెను అనేసి మా ప్రిన్సిపల్ గారికి రిజిగ్నేషన్ లెటర్ పోస్ట్ చేశాను. మరి సాయంకాలం చావు కబురు చెప్పాలి, వచ్చిందంటే ఊరుకోదు, గొడవ అయిపోద్ది తండ్రి. నాయన సాయంకాలం 5:30కి వచ్చేది తండ్రి, నువ్వేమో టైం ఈజ్ అప్ అంటున్నావు, ఈవిడేమో చావాలేదు జావాలేదు అంటుంది. నాయన ఎలాగ ఈ కబురు ఎలా చెప్పాలి నాయన, ఈ కబురు ఎలా చెప్పాలి తండ్రి? చెప్పానంటే జీర్ణించుకోలేదు నాయన, తట్టుకోలేదు తండ్రి, సహాయం చేయను ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మా ఆవిడ ప్లమ్ కేక్ ఎక్కువ తింటుంది మా మిస్సెస్ అని, ప్లమ్ కేక్ అంటే ఇష్టం. బజార్కి వెళ్ళి 3 కేజీల కేక్ కొనుక్కొచ్చేసాను. పెద్ద కేక్ కొనుక్కొచ్చేసి ఏమండి టేబుల్ మీద పెట్టి డెకరేట్ చేసి లోపలికి రాగానే కేకే కనపడాలి అలా తయారు చేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను, ఈవిడ వచ్చిందంటే ఊరుకోదు నాయన, ఈ వార్త చెప్పాలి తండ్రి, గొడవ అవ్వకుండా చూడు నాయన, నాయన 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 రిజిగ్నేషన్ లెటర్ పోస్ట్ చేశాను తండ్రి, సహాయం చేయను అని ప్రార్థనలో ఉన్నాను. ఈ లోపు వచ్చేస్తుంది, టిక్కు వచ్చేస్తుందంటే ఆమెను అంతే అనేసి ఎదురెళ్ళిపోయాను మా ఆవిడకి. జానీ, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హెత్ మేడ్. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ an awesome న్యూస్. ఐ వుడ్ లైక్ టు కట్ ద కేక్. దిస్ ఎ గ్లోరియస్ డే. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వెరీ గుడ్ న్యూస్ అన్నాను. అంటే మా ఆవిడ అంది, ఏంటి ఆ కంగారు ఏంటి, ఆ స్పీడ్ ఏంటి, తెలుగులో మాట్లాడంది. మనకున్న టెన్షన్ ఆవిడకేం తెలుసు, తెలుగులో మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు. నాకు ఈ కంగారులో తెలుగు రావట్లేదు, తెలుగు డిస్కనెక్ట్ అయిపోయింది. ఈ టెన్షన్ మీద తెలుగు రావట్లేదు. ఆవిడంది, నెమ్మదిగా చెప్పు, తెలుగులో చెప్పు, ఏంటి కథ ఏంటి అంది. ఇంకా అప్పుడు నెమ్మదిగా తమాయించుకొని అప్పుడు నెమ్మదిగా తెలుగులో అన్నాను, జానీ, దేవుడి వేళ ఒక అద్భుతం చేశాడే, నీకు మంచి వార్త, శుభవార్త చెప్తాను, నువ్వేళ కేక్ కట్ చేయన్నాను. కేక్ కట్ చేసి తినంటే అన్నది ఆవిడ. ముందు అదేదో వార్త చెప్పు, అప్పుడు కట్ చేస్తాను అంది. నేను అనుకుంటున్నాను చెప్పిన వరకు ఉండి కేక్నే కట్ చేస్తుందో నవ్వుతారు. అనవసరంగా చేతికి చాకిచ్చిన అవుతాను నాయన, కేక్నే కట్ చేద్దాం, నన్నే కట్ చేద్దాం నాయన అని లోపల టెన్షన్. అసలే కృష్ణా జిల్లా కోపం ఎక్కువ తండ్రి నాయన నాయన అని టెన్షన్. లేదు చెప్తాను, నువ్వు ముందు కట్ చేసి తినే బాబు అంటాను నేను. లేదు వార్త ఏంటో చెప్పానది. ఇంక ఇలాగా 1/2 గంట అయిపోతుంది కానీ కేక్ కట్ చేయట్లేదు. ఇంకా నేనే ధైర్యం చేసి ఇంక నిండా ములుగునోడికి సలేంటని తెగించి చెప్పేశాను. ఏమని, ఈవేళ దేవుని సేవకి సమర్పించుకున్నాను. ఇంకా నా సెంటెన్స్ అలా నోట్లోనే ఉంది, మాట అన్నంత దెబ్బలు నడిపోయింది.
కళ్ళు తిరిగి పడిపోయింది. నేను అనుకున్న కోప్పడుతుంది అనుకున్నాను, కానీ కళ్ళు తిరిగి పడిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. భుజాన ఉంది, దాబున పడిపోయింది. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మా ఆవిడ ఒక చోట ఉంటాం. మా 4 పిల్లలు, మా అత్తగారు, మా మామగారు పెంచుకుంటారు. వాళ్ళకి పిల్లలు లేని ఇది ఉంది కదా, ఒకతే కూతురు కదా, వాళ్ళు మేము పెంచుకుంటాం అన్నారు. ఇది బాగుందని చెప్పి 4 అక్కడ ఎక్కించేశాను. సరిగ్గా సరిపోయింది, బాగా ఆనేసింది. ఇదే మిక్కులు అనుకూల సమయం అని ఇంకా 4 వాళ్ళే చదివించుకోవడం, వాళ్ళే క్యారేజీలు కట్టుకోవడం, వాళ్ళే పుస్తకాలు, వాళ్ళే పెన్సిళ్ళు, వాళ్ళే ఫీజులు బ్రహ్మాండం. నేను మా ఆవిడ వేరే చోట ఉంటాం. మా అత్తగారు మంచివాళ్ళు, చాలా వాళ్ళిద్దరు బాగా మంచివాళ్ళు. ఈ కళ్ళు తిరిగి పడిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని మంచం మీద పడుకోబెట్టి, ఏమండి ఇంకా ఈ సీన్లో ఉండకూడదు నాయన, నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను, మరి ఏం జరుగుతుందో నాకు అనవసరం. బైబిల్ పట్టుకుని కిందకు వచ్చేసాను మేడ మీద నుంచి. మాకు బుధవారం, ఆ వేళ బుధవారం ఒక ప్రేయర్ సెల్ అవుతుంది. ఆ ప్రేయర్ సెల్కి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ తెలుసు నాకు దేవుని పిలుపు ఉన్నట్టు. దర్శనాలు వచ్చినాయి, ప్రవచనాలు ఉన్నాయి, దేవుని పిలుపు ఉంది. కానీ ఇంతకాలం లోబడలేకపోయిన వేళ మహాద్భుతం జరిగిపోయింది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాడు. వేళ దేవుని సేవకి సమర్పించుకున్నాను అన్నానండి. మా సంఘస్థులందరూ పెంతుకొస్తాడు ఒకేసారి హల్లెలూయా 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 అని కేకలే చేస్తున్నారు. నేను అన్నాను, హల్లెలూయా గిల్లెలూయా ఆపంటారా, అమ్మగారు అడిపోయింది ఇంటి దగ్గర, మీకు దండం పెడతారా నాయన, అమ్మగారి గురించి ప్రార్థన చేయండి రా బాబు. గంట సేపు ఆవిడ గురించి ఎలుగెత్తి ప్రార్థన చేశారు. ఈలో పావుదక్కువ 10 ఎంత అయింది. నెమ్మదిగా బైబిల్ పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చాను. ప్రభువా, కళ్ళు తిరిగి పడిపోయిన ఆవిడని పడుకోబెట్టి వెళ్ళిపోయాను తండ్రి. స్కూల్ నుంచి వచ్చింది నాయన, టీ అన్న పెట్టుకుందో లేదో తెలిసిపోతుంది తండ్రి, నాయన సహాయం చేయనని వంటగదిలోకి వెళ్ళానండి. ముందు వంటగదిలోకి వెళ్తే ఆయన వండుకుందో లేదో తెలిసిపోద్దని కిచెన్లోకి వెళ్తే ఎక్కడ పాత్రలు అక్కడే ఉన్నాయి, ఏమి స్టవ్ వెలిగించినట్టు కనపడలేదు. నా పై ప్రాణం పైకి పోయింది. నెమ్మదిగా కట్టెని తీసి చూశాను, ఎలా పడుకోబెట్టానో అలాగే ఉంది. కళ్ళు తెరవట్లేదు, బిగిసిపోయింది కాబోలు నాయన. తండ్రి తండ్రి నాయన, మధ్యాహ్నం ఎప్పుడో ప్రభా టీ అన్నం తిని ఉంటుంది నాయన, టీ కూడా తాగలేదు తండ్రి, ఇలాగా జరిగిపోతుంది నాయన. మళ్ళీ మనిషి కళ్ళు తెరవట్లేదు ప్రభా, బిగిసిపోయిందా నాయన. లోపలికి వెళ్తే శవానికి ముట్టుకోవాల్సి వస్తుందేమో. ఇంక నేను లోపలికి వెళ్ళట్లేదు, ఇంక బయటే గుమ్మాలో తిరుగుతున్నాను. లోపల నుంచి బయటకు నువ్వు రమ్మన్నావు నేను వచ్చాను, నువ్వు రమ్మన్నావు నేను వచ్చాను తండ్రి. నేను ఆయన ఈవిడికి చచ్చిపోయిందని ఆయన, ఆదిలోనే అంశపోదని ఆయన, ఇంకా అభిషేకం అని అవ్వలేదు, ఒక ప్రసంగం చేయలేదు నాయన, ఇంకా సేవకు సంపూర్తిగా అభిషేకం కూడా అవ్వలేదు. ఆయన టైం ఈజ్ అప్ అంటే నాకు అనుకున్నాను ప్రభా, కొంపతీసి ఈవిడికా ప్రభా, ఇది ఏంటి తండ్రి ఈవిడికి బిగిసిపోయిందని ఆయన నాయన అని. ఇంకా లోపల నుంచి బయట నుంచి లోపలికి తిరుగుతున్నాను కానీ గదిలోకి వెళ్ళట్లేదు. అప్పుడప్పుడు కిటికీలో అప్పుడప్పుడు అంటే కట్టను తీసి చూస్తున్నాను బెడ్రూమ్లో, ఎలా పడుకోబెట్టాను అలా మెదలట్లేదు, అసలు మెదలట్లా. 40 నిమిషాలు అయిపోయిన తర్వాత నాకు కాలుసాలు పడిపోతున్నాయి. ఇంకా సైడ్ నుంచి కిటికీలోంచి వచ్చి చూశాను. కిటికీలో నుంచి చూస్తే గుడ్లు వేసుకొని చూస్తుంది. అమ్మ తలగాళ్ళలో నుంచి చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా, అమ్మ బతికే ఉందరా బాబు అనుకున్నాను. అంటే నేను లోపలికి వెళ్ళినప్పుడు మూసేసుకుంటున్నట్టుంది కళ్ళు. అలా సైడ్ నుంచి వచ్చి కిటికీలోంచి చూస్తే గుడ్లు వేసుకొని చూస్తుంది, ఎలా చూస్తుంది. అమ్మ ఇది బాగుందిరా బాబు, మెలకుగా ఉంది నాయన, నీకు వందనాలు తండ్రి అనుకున్నాను. ప్రాణం పోలేదు బాబోయ్, నీకు వందనాలు, ఎంతో సహాయం చేసావు తండ్రి అనుకున్నాను. మొత్తం మీద ఆ రాత్రి మాకు గొడవ అయింది చిన్నదే. ఇంక అక్కడి నుంచి రోజు గొడవేనండి, రోజు గొడవే. తెల్లారులు అయితే ఆవిడ బడికి, నేను గుడికి. మా ఇద్దరుడు నాకు దొరికావు, అనవసరంగా చేసుకున్నాను నిన్ను, ఇలా ఉద్యోగం మానేతో తెలిసి పెళ్లి చేసుకోకపోతుందని నానా చిరాకు బెకారపడి మహా తిట్టుకుంటూ ఉండేది. ఫోన్లే ఆడవాళ్ళకి అంత విశ్వాసం ఉండదు కదా, పిల్లల్ని అలా పెంచుతామని ప్రభావం అధైర్యం ఉంటుందేమో. పడ్డవాడు అమ్మ బాగా చెప్తున్నారా, పడ్డవాడు చెడ్డవాడు ఎవరన్నారు కదా నాయన అనుకొని తండ్రి అని అనుకునేవాడిని. తెల్లారులు అయితే ఆవిడ బడికి, నేను గుడికి, అమ్మగారి బడికిని అయ్యగారి గుడికి వెళ్ళిపోయి సాయంకాలం 5:30, 6కి వచ్చేవాళ్ళు అండి. ఇంకా రోజు ఇదే మాట అనేది, అనవసరంగా చేసుకున్నాను. మా టీచర్స్ మీ ఆయన ఏం చేస్తాను అడిగితే ఏం చెప్పాలనేది. నేను అనివ్వండి జీవము గల దేవుని సేవకుడు అని చెప్పనివ్వండి. ఆవిడనేది కజ్జరి కొట్టి తిరుగుతాడని చెప్పాలా, భుజాన్ బ్యాగ్ వేసి తిరుగుతాడని చెప్పాలా అనేది. లేదా మహోన్నతుడైన దేవుని సేవకుడు అని చెప్పనివ్వండి. నేను అయ్యా పట్టించుకునేది కాదు. ఇలా మొత్తం మీద రోజు ఇలా జరిగిపోతుందండి. ఒక 2 నెలలు ఎంతో జరిగింది, ఓర్చుకున్నాను. రోజు చేసుకోబోదును ఆ సంబంధం వదిలేసాం, ఈ సంబంధం వదిలేసాం, మా ఇద్దరుడు నాకు దొరికావు అంటుండేది.
ఈ కథ చెప్పాను ఒకసారి, ఇలా నన్ను కాలంలో తీసాడు కూడా అని చెప్పాను కదా. ఆ తీసినోడు ఎవడంటుంది, ఆడు తీయపోని బాగుండు, ఆడి మీద అడ్డింది కదా కొద్ది కాలం. ఎంత అన్యాయం అండి ఇదే. ఇలాగ నన్ను చిన్నప్పుడు కాళ్ళు ఆడిపోతే ఒకటి తీసినంటే ఆ తీసినోడు ఎవడంటుంది. ఎంత దారుణం ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే ఫోన్లే అనుకుని అలా సహించుకున్నాను, చాలా కాలం సహించుకున్నానండి. ఇంకెంతకీ మనిషి తగ్గుతుందని తగ్గట్లేదు. ఇలాగ 2 నెలలు 3 నెలలు అయింది. ఈలోపు నాకు కొంత ధైర్యం వచ్చి నేను మొదలెట్టాను. ఇలా దేవుడు నన్ను సేవకు పిలుస్తాడని తెలిస్తే నేను మాత్రం చేసుకుంది ఏంటే అన్నాను. కాబట్టి బండి నుంచి రావడం, నేను గుడి నుంచి వెళ్ళడం. నేను చేసుకోపోతుందంటే నేను చేసుకోపోతుంది. అది కొద్ది కాలం నడిచింది. ఇంకా 3 నెలలు అయిన తర్వాత అన్నానండి, ఇప్పటికే 4 పిల్లలు పుట్టానికి చేసుకోపోవడం ఏంటే, నిన్నే ఇష్టం ఉంటే ఉండన్నాను. వెళ్ళిపోమనలేదు. అప్పటికి ఎంతమంది పుట్టారు? 4 పిల్లలు పుట్టినాక ఇంక చేసుకోపోవడం ఏంటి? ఎవడో నవ్వుతాడా? ఉంటే ఉండు, మరి లేకపోతే నేను ఇష్టం అన్నాను. ఎప్పుడైతే మాట అన్నానో పెద్ద పెట్టేట్టుకు వచ్చి బీరువా అంతా అందులో తోడేసుకుని ఆటో ఎక్కి అమ్మగారింటికి వెళ్ళిపోయింది. మా అత్తగారు, మా మామగారు, మా 4 పిల్లలు, మా ఆవిడ అందరూ ఒక చోట ఉన్నారు. నేను ఒక్కడనే ఒక చోట ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంక వంటగది క్లోజ్ అయిపోద్ది, కిచెన్ ఉండదు కదా, భోజనం అది ఉండదు. అయితే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఉపవాసం ఉండాలి. కుదరట్లేదు. టైం సెట్ అయ్యేది కాదు. ఫాస్టింగ్ ఉండాలి అనుకునే వాళ్ళం తప్ప టైమింగ్ సెట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయింది కదా, ఎలాగా పోలేదని ఇదే మిక్కిలు అనుకోలే. సమయం నేడే ఫాస్టింగ్ ప్రేయర్ అని మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను. అరే మనం ఉపవాసం ఉందాం అనుకున్నాం కదా చాలా కాలం నుంచి, కుదరట్లేదు. మరి ఈవేళ ఇలా దేవుని సేవకు సమర్పించుకున్నానని చెప్పి అక్క అలిగి ఇంటికి వెళ్ళిపోయింది, అమ్మగారింటికి. ఇల్లు ఖాళీగా ఉంది, వస్తారా అన్నాను. వస్తామా అన్నయ్య అన్నారు. 4 వచ్చారు. 4 కలిసి నేను 5 కలిసి బిందెతో నీళ్ళు పెట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం. పచ్చి మంచినీళ్ళు తాగుతున్నాం. ఈ ఉపవాస ప్రార్థనకి బాగా బక్కోడు ఒకడు వచ్చాడు, బొగ్గలు వేసుకొని. ఆడు 10 రోజులు పోయిన తర్వాత అంటున్నాడు, అన్నయ్య ఇప్పుడప్పుడే మనం పోతానమా, ఈ ఉపవాసం ఎంతకాలం రా అన్నాడు ఆడు. ఒరే మరి వండడం మనకు రాదు కదరా, అక్క రావాలి అంటే, అయ్యి బాబు అప్పుడు వచ్చేదాకా ఇంతేనా సంగతి అని కూడా ఆడు. 10 రోజులకే. ఈ 10 రోజులు అయిపోయింది. తర్వాత 15 రోజులు అయ్యిందండి. ఎవరు చెప్పారో మా ఆవిడికి, మీ ఆయన కూపీలు అవుతారు కదా, ఇది ఏం చేస్తాడని కూపీలు అవుతారు కదా ఆడవాళ్ళు. అమ్మో గొప్ప ఇన్ఫర్మేషన్లు అవుతారు వాళ్ళు. నెమ్మదిగా లాగి ఏం చేస్తారంటే ఎవరో చెప్పారంట, వండుకోవట్లేదు, తింటలేదు, ప్రార్థన చేసుకుంటున్నట్టున్నారని ఎవరో చెప్పుంటారు. మా ఆవిడ ఉత్తరం రాసింది. అప్పుడు ఫోనులు లేవు. ఏం ఉత్తరం రాసిందంటే, ఇంకా మంచి చెడ్డలు ఏం లేవు, బాగున్నావు గీగున్నా నైజా అంతా, ఇదిగో కూరలు ఇలాగ ఉండాలి, ఈ కూర ఇలాగా అనుకుని కూరలు రాసింది. ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంతసేపు ఉడకబెట్టాలి, ఇలా చేయాలి, ఇలా చేసుకో అని రాసింది. కూరలు ఉండాలని రాసింది. మేము ప్రార్థన చేసాం, ప్రభువా మనిషి కొంచెం కరిగినట్టు ఉంది నాయన, కొంచెం కోపం తగ్గినట్టు ఉంది, కూరలు ఎలా వండుకోవాలని రాసింది నాయన, ఆవిడే వచ్చి వండేటట్టు చేయి ప్రభు అని తెగ ప్రార్థన చేసేసాం. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన లేదు, మా ఆవిడ రాలేదు. ఈడున్నాడు కదా బక్కోడొకడు, ఈడు బొగ్గలో లోపలికి వెళ్ళిపోయి ఇటు పళ్ళు కళ్ళే కనపడుతున్నాయి. ఆడు గోడకు అంటుకుపోయాడు, బలిలాగా గోడకు అంటుకుపోయి ఇలా అన్నాడు, స్తోత్రం 15 రోజులు ఆడు ఉపవాసం అంటే 2 రోజులు 3 రోజులు అనుకుని వచ్చాడు పాపాడు. ఆడు బలిలాగా అంటుకుపోయి నా వంక చూస్తాడు. ఏమంటే 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, వీడి ప్రాణం ఇంకా కళ్ళల్లో ఉంది. అలా దీనంగా నా వంక చూస్తున్నాడు. నేను అనుకున్నాను టైం ఈజ్ అప్ అంటే, నేను బతికేశాను. మా ఆవిడ అనుకున్నాను ఆవిడే బతికేసింది. టైం ఈజ్ అప్, ఈడిగినా ప్రభువా, ఈడిగిని పోతాడా నాయన అని ఈడి కోసం ఎక్కువ ప్రార్థన చేసేవాడు. ఇలాగ 25 రోజులు అయిపోయింది, 25 రోజులు అయిపోయింది, 27 రోజులు అయిపోయింది. 27వ రోజున స్వరం వినపడుతుంది, జాగ్రత్తేనండి, మై సన్ ఐ విల్ టేక్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అన్నాడు. నా కుమారుడా నేను బూదిగంతాలు తీసుకుని వెళ్తాను, ఉపవాసం ముగించానాడు. అమ్మాయి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి వార్త వచ్చిందో, మరి వంట అంటే రాదు కానీ ఈ అన్నం వండడం అది మనకు తెలిసిపోయి అన్నం పెట్టేసి గంజితో దింపేసి ఈడికే లోటాలు పట్టించేసి ఎవడు ఈడు బక్కడు ఉన్నాడు కదా, ఆడు తెగ తాగేసి వాడికి, ఆడు పాప అలా తాగేసి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మేము కూడా మెయిన్ ఈడికే పట్టించేవాళ్ళు.
కాసిందల్లా ఇడి తాగేసి వాడు లోటాలు తాగేసి బాబు సాగు బతుకులను తప్పుకున్నాడు ఆడు. ఆడికి అలా పట్టించేసాం. తర్వాత మేము కూడా అలాగే నెమ్మదిగా అడ్జస్ట్ అయ్యి 10 రోజులు అలాగే మేనేజ్ చేసి మొట్టమొదటిసారి బైబిల్ పట్టుకుని సేవ చేద్దాం రండి అబ్బాయి, దేవుడు పిలిచాడు కదా అని బైబిల్ పట్టుకుని దిగామండి. మా మేడ నేను సువార్త చెప్పేవాడిని, నా ఫ్రెండ్స్ కరపత్రాలు పంచి పాటలు పాడి ఆరాధన చేసేవారు వీధుల్లో. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, నాకు ఎవడన్నా తగిలినా, నేను ఎవరికన్నా తగిలినా, నేను ఎవరి మీదన్నా ముట్టుకుని చేసినా పేక్ కోసం కోడి కొట్టుకుంటా చూడు, అలా కిందడిపోయి గిలగిల కొట్టేసుకునేవారు. ఆడున్న చీకటి శక్తులు దెయ్యాలన్నీ పోయి. మాకు ఈ సేవకు వచ్చిన కొత్త మాకు అర్థమైంది కాదు, ఏంటి ఇలా తనేసుకుంటాడు. ఇది కొంతమంది పెద్ద సీనియర్ దైవజనులు చూసి ఈ కుర్రోడి మీద ఏదో అభిషేకం ఉన్నట్టుంది, దేవుని అభిషేకం మీద ఉందని చెప్పి మీటింగులు పెట్టి నన్ను స్పీకర్గా వేసేవారు. మీటింగులు పెడితే పేపర్ వేస్తారు కదా స్పీకర్ అని. ఈ కాగితం ఆవిడట్టుకెళ్ళి ఇచ్చేవాడు, మా ఆవిడకి ఇచ్చేవాడంట. మీ ఆయన ఉద్యోగం అనేది ఏం చేస్తున్నాడు చూడు, స్పీకర్ అంట. ఏంటంటే అంటే ఆ కాగితం పట్టుకుని అందులో అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ పట్టుకుని మా ఆవిడ వచ్చేసింది. ఉద్యోగం అనేసి ఏం చేస్తున్నాడు, తంతు ఏంటి చూద్దాం, ఏంటో స్పీకర్ అంట ఏంటని పేపర్ పట్టుకుని అడ్రస్ పట్టుకుని వచ్చేసి వెనకాల కూర్చుని ముసుగేసేసుకునేది మొత్తం. నేను ఎక్కడ చూసేస్తాను అని. అంటే నా తంతు ఏంటో చూడవచ్చు, కానీ నేను ఆవిడ్ని అలా మొత్తం కప్పేసుకొని చూసేది అనమాట. నా మీటింగ్ వచ్చి నేను ఇలా వాక్యం చెబుతూ ముక్కు కనపడితే మా ఆవిడ ముక్కులా ఉంది ఏంటి అనుకున్నాను. చూసేటోడికి ఆవిడే అమ్మీది వచ్చేసిన తర్వాత రెచ్చిపోయి ఉండాను. పాపం పిలిచిన పాస్టర్ గారికి అర్థమైంది కదా, ఇప్పుడు దా బాగున్నాడు, ఇలా సడన్గా రేజ్ అయిపోతారండి అనుకున్నారు రాళ్ళు. అదంతా ఆవిడ మహిమ. ఆ వెనకాల ఉన్న పాస్టర్ గారు కూర్చుంటారు కదా పిలిచిన వాళ్ళు, ఉండుండి ఇలాగ అయిపోయి ఏంటి అనుకున్నారు. ఆవిడ మీద కోపంతో పెద్ద ప్రసంగం చేసేసివ్వండి. చేసేసారు. దేవుని ఆత్మ కొమ్మరింపు జరిగిపోయిందండి. కిందడు దొరలేసేవారు మనుషులు. దొరలమే కేవలం ఏడు పాపడానికి గంటలు పట్టేది. ఎక్కెక్కి ఏడ్చేసేవారు, ఒకరినొకరు పట్టుకుని దొరలేసేవారు. ఆ రోజుల్లో పెద్ద టాక్ ఏంటంటే, విశాఖపట్నం నుంచి ఎవడో కుర్రోడు వస్తున్నాడంట, అతను మాట్లాడుతుంటే యవ్వనస్తులు దొరిలేస్తున్నారంట. ఈ వెంటేంటో చూద్దామని వచ్చేవారు. ఒకసారి కాకినాడ నుంచి హౌస్ ఆఫ్ విజయ్ కుమార్ గారు వచ్చారు చూద్దామని. ఎవరు కాకినాడ వైజాగ్ నుంచి కుర్రోడు వస్తున్నారంటే వాకింగ్ చెప్తుంటే జనాలు దొరిలేస్తున్నారంటే చూద్దామని వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు దొరిలేస్తున్నారు జనాలు. కన్వీనర్స్ ఫోన్ చేసేవారు నాకు, అని నువ్వు వాకింగ్ చెప్పి వెళ్ళిపోయావు, కానీ వారం అయింది, ఇంకా 10 రోజులు అయింది, ఇంకా ఏడుచినోడు ఏడుతూనే ఉన్నాడు అని వారు. అదొక రకమైన కన్విక్షను, అంత అభిషేకం కుమ్మరం పడిపోయి. ఇది మా ఆవిడ చూసిందండి కళ్ళారా. అమ్మో ఈ ఏడుపులేంటి, ఈ పశ్చాత్తాపం ఏంటి, ఈ పెడబొబ్బులేంటి, ఈ కన్నీరేంటి, మనుషులు మాట్లాడితే అవుతుందా ఇది దేవుని పిలుపు తప్ప ఇంకోటి కాదని ఆవిడకి అర్థమైపోయి, ఇటువంటి వాడికి అడ్డు వెళ్ళానంటే మా అమ్మకే నాన్నకి అవుతే కూతుర్ని నేను పోతానేమని భయం వేసేసి ఆవిడికి ఒక పెట్టేట్టుకు వెళ్ళిన ఆవిడ 2 పెట్టేట్టును వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలగరంగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక పెట్టేట్టుకు వెళ్ళిన ఆవిడ ఏం చేసింది, 2 పెట్టేట్టుకుని అమ్మగారింటికి నుంచి వచ్చేసి ఒకటే మాట అంది, నువ్వు నిశ్చయముగా దేవుని సేవకుడు నాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది, ఇంక నీకు ఫుల్ పర్మిషను, నీకు తిరిగిలేదు, సేవ చేసుకోవచ్చు. అంతేనండి. మా ఆవిడ ఎప్పుడు పెట్టేట్టుకు వచ్చేసిందో నేను పెట్టి సర్దేసి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి సింగపూర్ వెళ్ళి, సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ వెళ్ళి, న్యూజిలాండ్ నుంచి డ్యునిడన్ వెళ్ళి, డ్యునిడన్ నుంచి చివరికి వెళ్ళిపోయేటప్పటికి భూమి లేదు, ఇంకా ఏం లేదు, ఇటువంటి భూమి నేల లేదు. అక్కడ దేవుడు నన్ను అడుగుతున్నాడు, నీకు భూదిగంతాలు తీసుకుని వస్తానని వాగ్దానం చేశాను కదా, ఇక్కడ భూమి ఉందా అన్నాడు. భూమి లేదు నాయనా అన్నాను. మరి ఏముందా అన్నాడు. ఇదంతా ఘనీభవించిన ఐస్ కాంటినెంట్ నాయనా అన్నాను. దీన్నే అంటార్కిటిక్ అంటారు, దక్షిణ ధ్రువం అంటారు, ఇదే భూమికి చివర అన్నాడు. అలాగే నాయన దేవునికి వందనం చేసి అక్కడి నుంచి నేను క్రైస్ట్ చర్చ్ వచ్చేసాను. న్యూజిలాండ్లో క్రైస్ట్ చర్చ్ అనే పట్టణం ఉంటుంది. ఆ క్రైస్ట్ చర్చ్ అనే పట్టణంలో చాలా కాలం నేను దేవుని సేవ చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ దేశంలో? న్యూజిలాండ్ దేశం. చెప్పండి, ఆ సిటీ పేరు ఏం పేరు? క్రైస్ట్ చర్చ్. న్యూజిలాండ్లో క్రైస్ట్ చర్చ్లో వాక్య పరిచయం చేసేవాడిని. ఆ దేశంలో అందరూ తెల్లగా ఉండేవారు, నేను అక్కడనే ఆపోజిట్లో ఉండేవాడిని. వాళ్ళకి
వాళ్ళకి తెలుపు అంటే ఇష్టం ఉండదంట, నలుపు అంటే ఇష్టం అంటే వాళ్ళకి ఆ సంగతి నాకు తెలియదు. వాళ్ళు అనివారు దేవుడిని అడుగుతాం మేము, మమ్మల్ని ఇంత తెల్లగా ఎందుకు చేసామని అడుగుతాం మేము, కంప్లైంట్ అడుగుతామని వారు పరలోకి వెళ్ళినాక. వాళ్ళ పాపం తెలుపు నలుపు అవుదామని చెప్పి మట్టి రాసుకుని ఎండలో ఉండేవారు గంటలు. నేను తెలుపు అవుదామని కనపడి క్రీమెల్లా రాసేసేవాడిని. వాళ్ళు నలుపు అయ్యేవారు కాదు, నేను తెలుపు అయ్యేవాడిని కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు అనేవారు, ఏ యూ మ్యాన్, you came from the third world country, you came from India, you came from very poor nation, you know English man. నువ్వేంటి అంత ఇండియా నుంచి వచ్చావు, అంత పేద దేశం నుంచి వచ్చావు, ఎక్కడి నుంచో వచ్చావు, నీకు ఇంగ్లీష్ వచ్చా, నువ్వు చెప్తే మేము వినాలా, నీకు మా భాష వచ్చా, యు నో ఇంగ్లీష్ మ్యాన్ అనేవాడు ఒకడు. నేను అనేవాడిని, ప్రభు వీడు బాగా సాగదీస్తున్నాడు, మైక్ ఇచ్చి దా కొంచెం మనసులో అనుకునేవాడిని. తర్వాత నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే దొరలో అకార్డింగ్ టు బైరన్, అకార్డింగ్ టు కీట్స్, అకార్డింగ్ టు చెస్టర్టన్, అకార్డింగ్ మిల్టన్, అకార్డింగ్ షేక్స్పియర్ అని లిటరేచర్లోంచి బైబిల్ లిటరేచర్ మాట్లాడి దొరలు నోరావులు చేసి, అయ్యి బాబు ఏంటి ఇదేం లాంగ్వేజ్ రా బాబు, ఎంత ఇప్పుడు చదివేసావు నువ్వు, నీకెక్కడ నుంచి ఇంత భాష నువ్వు. అప్పుడు అన్నాను, ఇది ఇప్పుడుది కాదురా, చిన్నప్పుడు తొప్పల దగ్గర స్టార్ట్ చేశాను ఎదవల్లారా, నోరు మూసిన ఏనండి, ఇదేం సడన్గా వచ్చి పడిపోయింది కాదు, పనికి మానవాళ్ళారా మనసులో అనుకునేవాడు. ఎంత ఇంగ్లీష్ నీకెక్కడ వచ్చిందని వారు వాళ్ళే దొరలు డిక్షనరీ చూసుకునేవారు. ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటి, ఆ కొటేషన్స్ ఏంటి, ఆ పొయిటరీ ఏంటి, ఆ ప్రోజ్ ఏంటి, ఆ వాట్ ఎ మ్యాన్ యువర్ కోడింగ్ లైక్ ఎనీథింగ్ అనేవారు వాళ్ళు. ఎంత ఇంగ్లీష్ నీకు ఎక్కడి నుంచి అంటే మనసులో మనసులో అనుకున్నాను, ఇది ఇప్పుడుది కాదురా, చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఎక్కడ స్టార్ట్ చేశాను, తొప్పల దగ్గర స్టార్ట్ చేశాను, పనికి మన వాళ్ళు నోరు మూసి నేనంటారు అనుకునేవాడు మనసులో. అలాగ నా చాలా కాలం చేసి నా గురించి పేపర్లో వేసేవారు, ఏ ఫైరీ ప్రీచర్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి పేపర్లు అయితే నా ఫ్రెండ్ పట్టుకొని చూపించేవాడు, నీ గురించి పేపర్లో వేసారు అని. అలా చాలా కాలం అక్కడ న్యూజిలాండ్లో సేవ చేసిన తర్వాత ఇండియా వచ్చేసాను. మా పాస్టర్ గారు వచ్చి రాగానే ఒకటే మాట అంది, చాలా కాలం ఫారెన్లో ఉండొస్తున్నావు, కొంచెం రంగు వస్తావు అనుకున్నాను అన్నది. నేను అన్నాను, మన దేవుడు మారని దేవుడు, మన రంగు మారదా, అది ఎప్పుడు అటువంటి ఆశలు పెట్టుకోక అని చెప్పి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇండియా వచ్చేసి యూత్ ఛాలెంజ్, యవ్వనుల సవాళ్ళని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. చెప్పండి, యూత్ ఛాలెంజ్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చాలా యూత్ రిట్రీట్స్ పెట్టేవాడిని. మా ఆవిడ ఒకతే కూతురు అని చెప్పాను కదా, మా మామగారు పోర్ట్లో మంచి ఆఫీసరు, బాగా సంపాదించాడు. మా ఆవిడకి చాలా బంగారం ఇచ్చాడు, ఇంచుమించు కేజీన్నర ఎంత ఉంటుంది పైనే బంగారం, మంచి బోర్డని హారాలు గాజులు అన్ని ఇచ్చాడు. నేను యూత్ మీటింగ్ పెట్టినప్పుడల్లా మా ఆవిడ గాజులు కానీ గొలుసులు కానీ హారం కానీ ఇచ్చేది. దాన్ని నేను కరిగించి గోల్డ్ మెడల్ కింద తయారు చేసేవాడు. ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్, సెకండ్ ప్రైజ్ సిల్వర్ మెడల్, థర్డ్ ప్రైజ్ బ్రాంజ్ మెడల్ అని రిట్రీట్స్ కండక్ట్ చేసేవాడిని. ఈ బంగారం పట్టుకుపోదామని వచ్చేసేవారు యూత్. నేను సువార్త ప్రకటించేవాడిని, అడ్డంగా దొరికిపోయేవారు. అలాగనే చాలామందిని దేవుని దగ్గరికి నడిపించడం జరిగింది. మా పాస్టర్ గారు చాలా బంగారు మీటింగ్లు పెట్టినప్పుడు, సభలు పెట్టినప్పుడు, ఏం పెట్టినప్పుడు గాజులు గొలుసులు ఇస్తూ ఉండేది. దాన్నే అత్తగారు ఆ సొమ్ము, నేను సగం చెప్తాను మీరు సగం చెప్పాను. అత్తగారు సొమ్ము అల్లుడు అబ్బా మొత్తం మీద అలా చేయడం జరిగింది. అలాగ దేవుని సేవ చేస్తూ చాలా సంఘాలు స్థాపించడానికి దేవుడు సహాయం చేశాడు. 150 మంది సేవకుల్ని తయారు చేయడం, 308 సంఘాల వరకు ఇంచుమించు స్థాపించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, నాకు 4 పిల్లలు, ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు. మాకు ఫస్ట్ పాప పుట్టింది. మా పాప ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ మాలిక్యులర్ జెనెటిక్స్. షీ ఈజ్ ఏ జెనెటిక్ డాక్టర్ అండ్ సైంటిస్ట్. ఈవేళ దుబాయ్లో మస్కట్లో సైంటిఫిక్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి మస్కట్ వెళ్ళింది కాన్ఫరెన్స్లోకి. నిన్నంతా దుబాయ్లో కాన్ఫరెన్స్లో ఉంది. మొట్టమొదట పుట్టింది కదా పెద్ద పాపకి పెళ్లి చేశాను. మొదట 2 పిల్లలు పుట్టారు. మా పాపకు కూతురు, కొడుకు. తర్వాత 3 కొడుకులు. నాకు 3 కొడుకులకి ఒకే రోజుని ఆషాఢ మాసంలో అమావాస్యలో పుష్కరాల్లో 3కి ఒకే రోజుని పెళ్లి చేశాను. దేవునికి స్తోత్రం కలుగును. ఆషాఢ మాసంలో ఎవరు చేయరంట, అమావాస్యలో అంతకంటే చేయరంట అండి. ఆషాఢ మాసంలో అమావాస్యలో పుష్కరాల్లో ఎవరు చేయరంట. 3కి ఒకేసారి ఎవరైనా చేస్తారా? ఇవి ఎంత ఏంటో చూద్దామని చెప్పి ఎవరో పాస్టర్ గారంట 3 కొడుకులు ఒకేసారి చేస్తారంట, చూద్దామని చెప్పి పిలవనాడు కూడా వచ్చేసారు. భోజనాలు తెగ వచ్చేసారు, ఉమ్మేశారు.
ఈ సంగతి వార్తాపత్రికలో తెలిసిపోయింది. ఎవరికి? మీడియా వాళ్ళకి. ఎవరో పాస్టర్ గారంట విశాఖపట్నంలో ముగ్గురు కొడుకులకి ఒకేసారి ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పుష్కరాల్లో ఏదో అంత పద్ధతికి వ్యతిరేకంగా చేస్తున్నాడంట. ఇంటర్వ్యూ చేద్దాం రండి, పేపర్లో రాద్దామని చెప్పి వచ్చారు. వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు పెళ్ళి అవుతున్నప్పుడు. పెళ్ళి అయిపోయినప్పటికే పాస్టర్ గారు ముగ్గురికి ఒకేసారి ఎందుకు చేస్తున్నారు అన్నాడు. TV9 అతను ఎవరో ముగ్గురికి ఒకేసారి ఎందుకు చేస్తున్నారని అన్నాడు. నేను అన్నాను ముగ్గురే పుట్టారు, మరి ఏం చేయమంటావు అన్నాను. అంటే పక్క టీవీ అతను అన్నాడు, ఎంతమంది పుడితే అంతమందికి ఒకసారి చేస్తారు ఏంటంటే అన్నాడు ఆడు. నేను అన్నాను నా కొడుకులు నా ఇష్టం, నీకు నచ్చితే భోంచేసేళ్ళు, నవాబీ బిర్యానీ ఉంది, తిరిగిలేని బిర్యానీ, లేకపోతే మీ ఇష్టం అన్నాను. అలా అన్నారు. ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం ఏమండి మంచి చెడు లేదు, కుడి చెయ్యి ఎడం చెయ్యి లేదు, మీకు అరిష్టం కలుగుతుందండి, కీడు కలుగుతుందండి, దోషం కలుగుతుంది మీకు అన్నారు. ఎవరు? ఈ టీవీ వాళ్ళు. నేను అన్నాను మేలు కీడుల గురించి నీకంటే బాగానే తెలుసులేను ఆయన, మరి మీరు వెళ్ళండి అన్నాను. అన్ని పేపర్లో రాశారు, టీవీలో వార్తల్లో కూడా చెప్పేశారు. ముగ్గురికి ఒకేసారి చేసేసానేమో వీళ్ళు కీడు కలుగుతుంది, పిల్లలు పుట్టరు అది అన్నారు కదా. ముగ్గురికి ఒకేసారి చేసానేమో దేవుడు ఏం చేశాడంటే 2 నెలలు 3 నెలల తేడాలో ముగ్గురికి ఒకేసారి కొడుకులు పుట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. తర్వాత మళ్ళీ కూతుర్లు కొడుకులు పుట్టేస్తున్నారు. మా ఇల్లు తల్లి పిల్ల హాస్పిటల్ లాగా ఉంది, ఇంటి నిండా పిల్లలే. దేవునికి స్తోత్రం కలుగునగా. 7 మనవలు మనవరాలు. ఎంతమంది? ఉయ్యాలు కడుతుంటే ఒకరికొకటి తగిలేస్తున్నాయని ఎన్ని ఉయ్యాలన్నా కడతాం. కనుక రంగులు రాటం వండుకొని అందులో కూపెట్టి తిప్పేది బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను. ఏదైనా ఊరి నుంచి వెళ్తుంటే 6 పరిగెత్తుకొచ్చి పట్టేసుకుంటున్నారు. ఒకటి దోగుతా, ఒకటి పాకుతా, ఒకటేమో దిగుతా, తాత బ్యాక్ కింద ఎట్టనవట్లేదు. నన్ను ఎత్తుకో, ఒకరిని ఎత్తుకుని ఒకటి దొరలేదన్నా. ఇంటి నిండా పిల్లలే. తల్లి పిల్ల హాస్పిటల్ ఉంటుంది చూసారా, అలాగ మా ఇంట్లో ఉన్న. దేవునికి స్తోత్రం కలుగును.